శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో చెప్తున్న మాటలు. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యదితం మనో మే తదేవ మే దర్శయ దేవా రూపం ప్రసీదా దేవేశ జగన్నివాస. దేవా, ఎప్పుడూ చూడని ఈ విశ్వరూపాన్ని చూసి ఆనందించాను. అయితే నా మనసు భయంతో ఎంతో బాధపడుతున్నది. దేవదేవ, జగన్నివాస, దయ ఉంచి నీ పూర్వరూపాన్ని చూపించు, అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఇంకా ఏమంటున్నాడు? కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. మునుపటిలాగే కిరీటము, గద, చక్రం ధరించిన నిన్ను చూడదలిచాను. 1000 చేతులు కలిగిన విశ్వమూర్తి 4 భుజాలతో పూర్వరూపంలోనే నాకు సాక్షాత్కరించు అని అప్పుడు అలా ప్రార్థించాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వ అనంతమాద్యం యన్మే త్వదన్యేన నాదృష్టపూర్వం. భగవానుడు చెప్తున్నాడు అర్జునతో, అర్జున, నీ మీద దయతలిచి నా యోగ మహిమతో తేజోమయము, సర్వోత్తమము, సనాతనము, అనంతము అయిన ఈ విశ్వరూపం నీకు చూపించాను. నీవు తప్ప ఎవరు ఎప్పుడు ఈ రూపాన్ని చూడలేదు అని అర్జునునికి చెప్పిన విశేషము. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్ భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే 11వ అధ్యాయము సంపూర్ణం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. హరి ఓం తత్సత్.